ప్రభు మీద పాట పాడను. తేజస్సు భావము నీరుగా పట్టువలే నిలుచును. శక్తియు సౌందర్యము అతని మందిరమును నింపును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున దివ్యజ్యోతి సుసన్న అల్ఫోన్స్ దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు జన్మదినాన్ని ఆడినటువంటి ఆజ్ఞను దేవుడు దీవించి కావలసినటువంటి భవిష్యత్తు దేవుడు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. అందరూ చేతులు జోడించి తనలో వచ్చి పవిత్రమైనటువంటి ఎవరే కావాలనడానికి మనం చేసినటువంటి పాపములను ఒప్పుకోవాలి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు చెప్తాను. సర్వశక్తి గల సర్వేశ్వర, మా వాక్కుపై నీకు ప్రీతిపాత్రముగా ఉన్నట్లు ప్రోత్సహించుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్య నామము మహిమ కొరకు మేము సత్క్రియలలో నిమగ్నమై జీవించుగాక. ఇది మానవ జాతి ఐక్యములను శాంతిని దోహదపడుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి వైభవం జీవించు పాలించదు. క్రీస్తు ద్వారా మీ మన విషయించున్నాము. మొదటి పట్టణం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మొదటి పట్టణం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. వేదనలో ఉన్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు సేవకులను ఐశ్వర్యములను అవమానపరుచును, కానీ భవిష్యత్తులో అతని ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధర సంవత్సరం నుండి యోగాలకు ఆంధ్రదేశం వరకు అన్య సాటి వారు వసించు గలిలయ రాష్ట్రం వరకు గల ప్రదేశంలో కీర్తి కలుగుతుంది. చీకటిగా నడుచుకునే పెద్ద వెలుగు వచ్చింది. గాఢాంతకాలమున క్రమేణ తామున వసించిన ప్రజల మీద జ్యోతి ప్రకాశించింది. ప్రభు నీ శాంతిని విస్తరింపజేసింది, వారిని సంతోషించేలా గావించింది. పూర్వకాలంలో ప్రజలకు సందర్శించినట్లుగా తొలెకు మంచుగొలు వారు ప్రబోధము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్ష
సంతోషమున ఆనందించుదురు. నీవు వారి మెడ మీద నాడిని వెలువగొట్టుదురు, వారి భుజముల మీద దండమును ఊబెలు చేసిదిరి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించి వారిని ఓడించింది. ఇది ప్రభువు వాక్యం. వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనసు ఒకే ఆలోచన కలిగి ఉండవలెను. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 17వ వచనం. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 17వ వచనం. సోదరులారా, వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనసు ఒకే ఆలోచన కలిగి ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నేను మిమ్ము వేడుకొనుచున్నాను. ఏదైనా సోదరులారా, మీలో మీకు కలహములు ఉన్నవని యోగ కుటుంబ సభ్యులు నాకు తెలిపారు. నేను చెప్పినది ఏమన్నా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచరుడనని, వేరొకడు నేను అపోలో అనుచరుడనని, మరి ఒకడు నేను పేతురు అనుచరుడనని, ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడనని చెప్పుకుంటున్నారు. క్రీస్తు విభజింపబడినాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన మీరు పౌలు నామమున జ్ఞానస్నానము పొందితిరా? క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించడానికి పంపెను, కానీ జ్ఞానస్నానమును వసుటకు కాదు. క్రీస్తు సిలువ మరణము శక్తి విహీనము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించటకు ఆయన నన్ను పంపెను. ఇది మత్తయి సువార్త అధ్యాయం 4 వచనములు 12 నుంచి 23 వరకు. యోహాను చెరసాలలో బంధింపబడినని యేసు గలిలయ సేవకు వెళ్ళెను. ఆయన నజరేతు నుండి జబూలూను నఫ్తాలి సీమలలో సరస్సు తీరమున్న కఫర్నహూమునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. జబూలూను నఫ్తాలి ప్రాంతములు గలిలయ సరస్సు తీరము యోర్దాను నదికి ఆవలి దిక్కున అందరూ నివసించు గలిలయ సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనం నెరవేరినట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనం చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింప ఆరంభించెను. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను పేరు గల సీమోను అతని సోదరుడు అంద్రయాను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టువారిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలనను అతడ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అతడ నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారుడైన యాకోబు యోహానులను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలను తమ వలలను చక్కబెట్టుకుంటుండిరి. యేసు వారిని పిలవగా వెంటనే వారు పడవను తమ తండ్రికి వదిలిపెట్టి ఆయనను వెంబడించింది. యేసు గలిలయ ప్రాంతమంతా పర్యటించుచు వారి ప్రార్థనా మందిరంలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గురించి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలెల్లా పోగొట్టుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. 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 Hallelujah. 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 Hallelujah.
క్రీస్తు ప్రభువునందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 3వ భాగంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం జాగ్రత్తగా విన్నట్లయితే క్రీస్తు ప్రభు మనుషుల దగ్గరకు రావడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మనుషులు క్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళడం కాదు, కానీ ఆయనే మన దగ్గరకు రావడం, మన యొక్క బాగోగులను తెలుసుకోవడం గొప్పనైనటువంటి విషయంగా ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మానవుడు దారి తప్పి దేవుని విడచి దేవుని యొక్క మార్గాన్ని మరచి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ మానవునికి మరలా తిరిగి దేవుని యొక్క మార్గాన్ని చూపడానికి, దేవుని యొక్క ప్రేమను దేవుడు ప్రసాదించేటటువంటి పరలోక జీవితాన్ని పంచడానికి తండ్రి దేవుడు చేసినటువంటి ప్రణాళిక ఇక్కడ అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుడి బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని ప్రసాదించను అని యోహాను శుభవార్తలో మనందరం కూడా చదువుతూ ఉన్నాం. అలా ప్రారంభమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక నేటి వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన పలు సందర్భాల్లో పలు విధాలుగా ప్రజలను పరామర్శించడం జరుగుతుంది. ఆయన ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలు ఆయనను వెంబడించడం కూడా జరుగుతూ ఉంది. అందుకే మదర్ తెరేసా గారు తన సభలో ఉన్నటువంటి కన్యాస్త్రీలతో ఒక చక్కటి మాటను పలుకుతూ ఉన్నారు. మనం ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడికి వెళితే అక్కడకు మనం వెళుతూ ఉన్నాం, ఏమీ కూడా తెలియకుండా. కానీ మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, అలా ఆయనను వెంబడించడం చాలా గొప్పదైనటువంటి విషయం అని చెప్తూ ఉంది. ప్రభువు మన దగ్గరకు వచ్చినప్పుడు, మనను ఆయన పరామర్శించినప్పుడు ఆయన మనతో చెప్పేటటువంటి మాట, మీరు నన్ను వెంబడించండి అని. మరి ఎప్పుడైతే మనం ప్రభు యొక్క మాటలకు స్పందిస్తూ ప్రభువుని అనుసరిస్తామో, అప్పుడు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఊరినే ప్రభువుని అనుసరించడం లేదు. మన యొక్క అనుచరణ ద్వారా ప్రభువు మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభువు తన శిష్యులను ఏ విధంగా పిలిచాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వల వేసి చేపలను పట్టు పేతురు పేరు గల సీమోనును అతని సోదరులకు ఆంద్రేయను చూసెను. వారు జనవరులు, మీరు నన్ను అనుసరింపుడు మిమ్ములను మనుషులను పట్టు వారిగా
చేసేదను అని యేసు వారితో పలికెను. తర్వాత వచనాలు అందరం కూడా చాలా చాలా గొప్పగా మన జీవితంలో చేయాలి. వారు తమ మరణం అచుపై విడిచిపెట్టి ఆయనను వెంబడించను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ఆనాడు శిష్యులనే కాకుండా ఈరోజు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. మీరు నన్ను అనుసరించండి, మీరు నన్ను వెంబడించండి అని, మీరు నాతో కలిసి నా జీవితంలో పాలు పంచుకోండి అని ఆయన ప్రతినిత్యం కూడా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా స్పందిస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు అదేవిధంగా సోదరుడు ఆంద్రేయ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వాళ్ళను పిలిచాడో వాళ్ళు వెంటనే అన్ని కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలని చెప్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి విశ్వాసం మనందరికీ కూడా కావాలి. ప్రభువుని నేను పరిపూర్ణంగా అనుసరించాలి అనేటటువంటి ఆలోచన మనలో అందరికీ కూడా ఉండాలి. ఎప్పుడు ఆయనను అనుసరించాలి అంటే మనకు అవకాశం దొరికినప్పుడు కాదు, అవకాశం లేనప్పుడు కూడా అనేకమైనటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు మన జీవితంలో వస్తున్నప్పటికీ కూడా మనం క్రీస్తు ప్రభువుని అంటి పెట్టుకొని ఉండాలి. పేతురులో ఆంద్రేయను దేవుడు పిలిచినప్పుడు వారి యొక్క భవిష్యత్తు ఏమి కూడా వారికి తెలియదు. వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో కూడా వారికి తెలియదు. అయినప్పటికీ ప్రభువు మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వారు ఉంచుతూ ఉన్నారు. అందుకే తమకున్నటువంటి సర్వస్వాన్ని కూడా విడిచిపెట్టి తమ జీవనాధారమైనటువంటి వృత్తిని కూడా పక్కన పెట్టి ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు పేతురును తన యొక్క సామ్రాజ్యానికి లేకపోతే తాను స్థాపించబోయేటటువంటి సువార్త యాత్రకు తాను స్థాపించబోయేటటువంటి తెలుసలకు నాయకునిగా చేయటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి జీవిత విధానం మనందరికీ కూడా ఉండాలి. ప్రభువుని నేను అనుసరిస్తున్నానని మాటల్లోనే కాకుండా మన యొక్క నిజ జీవితంలో ఆ ప్రభువుని అనుసరించేటటువంటి బిడ్డలుగా మనందరం కూడా మన జీవితాలను మార్చుకోవాలని ఈరోజు దివ్య గ్రంథ పఠనాలు మనందరూ కూడా బోధన చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, నేటి ప్రపంచంలో క్రైస్తవ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలంటే అనేకమైనటువంటి అడ్డంకులు వస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి విధాలుగా ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి విధాలుగా శ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితాన్ని అనుసరించేటటువంటి వారికి కలిగేటటువంటి శ్రమలు, కష్టాలు మన కళ్ళ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మీరు సోషల్ మీడియా కనుక సరిగ్గా ఫాలో అవుతే ఈ రోజుల్లో చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు కలుగుతూ ఉన్నాయి. రీసెంట్గా మీరు నాకులో ఒక పాస్టర్ని ఏ విధంగా హింసించారో కూడా మనం చూసాం. తాను క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడని, క్రీస్తు ప్రభుకి సాక్ష్యమిస్తూ ఉన్నాడని ఆయనను అనేక మంది హింసకు గురి చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా రీసెంట్గా అనంతపురం జిల్లాలో కూడా ఒక సంఘటన మనందరికీ కూడా తెలిసినటువంటిది. ఇలాంటి సందర్భాల్లో, సమయాల్లో క్రీస్తు ప్రభువుని అనుసరించడం మనం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు మాత్రమే
నిజమైనటువంటి దేవుడని మన విశ్వాసాన్ని ప్రకటించేటటువంటి బిడ్డలుగా మనందరం కూడా మారాలి. క్రీస్తు ప్రభు 12 మందిని తన యొక్క సేవ చేయడానికి ప్రత్యేకంగా పిలిచారు. అందులో ఒకడు మొట్టమొదటిగానే ప్రభువుకి ద్రోహం చేశాడు. మిగతా 11 మంది కూడా చివరి వరకు వారి యొక్క ప్రాణాలను అర్పించే వరకు క్రీస్తు ప్రభువులోనే ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుడు, అలాంటి జీవితం ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవునికి కూడా కావాలి. అతడి నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారుడైన యాకోబు, యోహానును మరిద్దరు సోదరులను చూసెను. వారు తమ కంటితో పాటు పడవలో తమ వలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని మొదలుపెట్టి ఆయనను వెంబడించిరి. మరొక 2 శిష్యులు వారి జీవితంలో చేసినటువంటి త్యాగాన్ని గురించి ఇక్కడ మనం వింటూ ఉన్నాం. తమ తండ్రిని, తమకు సంబంధించినటువంటి ప్రతిదాన్ని కూడా విడిచిపెట్టి క్రీస్తుని అనుసరించారు అని వాక్యం మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇలాంటివి మనం కూడా మన జీవితంలో చేయగలుగుతున్నామో లేదో ఒకసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఆయన ఎవరెవరి దగ్గరకు వచ్చాడు, ఎవరిని ఆయన సందర్శించాడు, ఎవరిని ఆయన పిలిచాడు అని మనం కనుక పరిశీలిస్తే బైబిల్ గ్రంథం మనం చెప్తూ ఉంది, ఆయన అతి సామాన్యమైనటువంటి ప్రజల దగ్గరకు వచ్చాడు అని. అతి సామాన్యమైనటువంటి ప్రజలను తన సేవ చేయడానికి ఆయన పిలిచాడు అని మనందరం కూడా ఈ రోజున గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, పేతురు కానీ, ఆంద్రేయ కానీ, యాకోబు, యోహానులు కానీ, మిగతా శిష్యులు కానీ అతి సామాన్యమైనటువంటి ప్రజలు, సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు. అయినప్పటికీ దేవుడు వారిని అత్యున్నతమైనటువంటి స్థానానికి పిలిచాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ, కాబట్టి మనం కూడా మన జీవితంలో ఆ శిష్యుల వలె జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనం కూడా అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ప్రభువు ప్రతిరోజు మన దగ్గరకు వస్తూనే ఉన్నాడు. అనేక రూపాలలో ప్రభువు మనల్ని సందర్శిస్తూనే ఉన్నాడు. ప్రభువు మనతో ప్రతినిత్యం కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రభువు మనల్ని అడుగుతూ ఉన్నాడు, మీరు నన్ను అనుసరించండి అని. మరి మనం ప్రభువుని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు ప్రశ్నించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ప్రభువు పిలిచినప్పుడు వెంటనే స్పందించాలని కూడా వాక్యం చెబుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రభువు పిలవగానే వెంటనే స్పందించారు. వెంటనే స్పందించడం ద్వారా వారి జీవితంలో జరిగినటువంటి మేలులు చాలా వరకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున ప్రభువు మనందరినీ కూడా పిలుస్తున్నాడు, మనందరినీ కూడా అడుగుతున్నాడు, మీరు నన్ను అనుసరించండి అని. మనం ప్రభువుని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నామో లేదో ఒకసారి ప్రశ్నించుకొని ప్రభువుని అనుసరించేటటువంటి క్రమంలో మనకున్నటువంటి సర్వాన్ని కూడా విడిచిపెట్టి ప్రభువు మీద మాత్రమే ఆధారపడి జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. తప్పకుండా దేవుడు మనలను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్తాడని, మనం ప్రభువుని అనుసరించినప్పుడు మనకు ప్రభువు ఇచ్చేటటువంటి అనుగ్రహాలు చాలా గొప్పగా ఉంటాయని, ముఖ్యంగా ఆయన మనకు పరలోక జీవితాన్ని ప్రసాదిస్తాడు అని మనందరం కూడా విశ్వసిస్తూ ఆ ప్రభువుని అనుసరించడానికి కావలసినటువంటి విశ్వాసాన్ని ఆ ప్రభువు మనందరికీ ప్రసాదించాలని ఇది పూజ వేళలో ప్రార్థన చేద్దాం.
ఆమేన్. పరలోకములో భూలోకములో సృష్టించిన విశ్వాసుల ప్రార్థన. పరిశుద్ధ త్రియేక సర్వేశ్వర విశ్వశ్రీశ్వర అధిపతి అయిన పరిశుద్ధ పాపుగారిని మా నేత్రాస పీఠాధిపతిని ఇతర పీఠాధిపతులను గురువులను మఠవాసులను ఉపదేశులను విశ్వాసులను దీవించి మీ సువార్త సేవలో నూరంతలుగా ఫలింపజేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శాంతదాతైన ప్రభు, ఆకలి, కోపము, విషాదము, అవమానము, అంధకారము, ఉపద్రవం నుండి మనము తప్పించి మీ దివ్య వెలుగులో మీ ప్రియజ్యోతులుగా ఈ సన్నిధిలో సంతసముతో ఆనందముతో జీవించుకోము మేము కీర్తించి మహిమపరచుటకు మాకు దయచేయమని అందరూ ప్రభావ ప్రార్థించండి. శాశ్వతమైన ప్రభువా, మానవర్గమైన నుండి కనుగోలు లేకుండా ఏకాభిప్రాయంతో ఒకే మనసు ఒకే ఆలోచన కలిగి సంపూర్ణముగా మీకు సమర్పించుకొని సువార్త పరిచర్యలో కాని భావస్తుల అనుగ్రహంలో ప్రసాదించుకొని అందరూ ఓ ప్రభావ ప్రార్థన ఆశ్చర్యకరమైన ప్రభువా, మీ వాక్యానుసారం జగత్తు కేవలం వినాలి. పశ్చాత్తాపంతో హృదయ పరివర్తన చెంది మీ దివ్య వెలుగులో వెలుగు పుత్రులుగా జీవించుచు మేము సదా మహిమపరచు భాగ్యము ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిమంతుడైన ఓ ప్రభువా, ఆనాడు మీరు బెస్తలు చూపించిన వెంటనే వారు తమ వలలను బంధువులను విడిచిపెట్టి మీ శిష్యులుగా మేము వెంబడించినట్లు నేడు మీచే పిలువబడి నీ సన్నిధిలో నిలిచిన మేమందరము మీ ప్రియ శిష్యులుగా మీకు సాక్షులుగా జీవించుచు తద్వారా సకల మానవాన్ని మేము అంగీకరించి మీ పాలనలో ఒకే మంద ఒకే పేపరిగా చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల ఓ సర్వేశ్వర, బలవంతు ప్రసాద్ గారి కుటుంబాన్ని దీవించమని, ముఖ్యంగా వారి మనవడు జూనియర్ ప్రసాద్ని దీవించి కావలసినటువంటి అనుగ్రహాలను దివ్య పూజ ప్రసాదించమని, దాసరి పోషణ రాజు శాంతి శాశ్వత శ్రీష్ సియోన్ కుమారి కుటుంబాన్ని దీవించి వారికి కావలసినటువంటి అనుగ్రహాలను ప్రసాదించమని అందరూ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం పాటు మనకి సొంత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. దయగల సర్వేశ్వర, దివ్య పూజా బలి ద్వారా మీ బిడ్డలు వెలువరించినటువంటి ప్రతి వారిని ప్రారంభించమని, మిమ్మల్ని అనుసరించేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరికీ మార్చమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Yeah.
వీటిని దీవెనలతో పవిత్రపరచి అవి మాకు రక్షణ సాధనకు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావనముగా సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటును నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మత్స్యమానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వంతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుతున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనములకు కారణమైన మత్స్యరూపమున మాకు పరిష్కారం కారణ చిత్తగిస్తుంది. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపముని మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చుతుంది. మనుషులు తిరిగి నీలో సత్యపరచుకుంటుంది. అతని ద్వారా నిరంతరము నీ సమక్షములో ఆనందించున్న దూతల బృందము
నీ వైభవమును ఆరాధించున్నది. వారితో మా స్మరణ లేకొచ్చి అనుగ్రహింపుడని నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలాగైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిత్యము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలని సముద్రములకు తెచ్చియున్నావు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనము నెరవేర్చున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పం అందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తుడిచి శిష్యులకు చూచు ఇట్లనేమో, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రములను నింపుకొని మరణాన్ని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పాలన చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యం. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుత శ్రమలలో అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణాన్ని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవనకరణి కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా నీకు సత్యపరచిన నీ కుమారుడి వారిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు నీకు నిత్యార్పణగా రూపొందించుగాక. నీ వెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియ మాతతోనూ పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఎలైనా మీ విజ్ఞాపన ప్రార్థనల నిర్వహిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీతో సఖ్యపరిచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభలో నీ సేవకులకు మా 14 నియోజకవర్గములను మా జోసెఫ్ రాజుల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారం ఈ సభకు నచ్చిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, 4 దశల చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకోవడము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు లోకంలో పెట్టిన వారందరినీ నీతో నీ రాజ్యంలో చేర్చుకోవడము. మేము అతడు చేరి నీ మహిమను వీక్షించు విద్యాలను పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. తన ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైందో నీకు యుగయుగములలో గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందుండు ప్రభువా, నీ పీడ నుండి మమ్మల్ని రక్షింపుము. మా యోసుడు మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి నీ కృపల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షించుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యములను గ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకోండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే దేవుడు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు జీవితంలో చేర్చుకోగాక. Yeah.
సమస్తము కూడా ఆయన ప్రేమ సాక్షుల విశ్వాసం క్రీస్తుని ఆత్మ క్రీస్తుని శరీరము క్రీస్తుని రక్తము క్రీస్తుని పట్ల కార్యక్రమం క్రీస్తు భవిష్య కష్టమా మంచి చేస్తువా ఈ కార్యక్రమం లోపల క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ నెల 29వ తారీఖున మన మధ్యలో ఉన్నటువంటి మన ఆశీర్వాదం గ్రామానికి ప్రియల కాల్చి గురువుగా అభిషేకించబడిపోతున్నారు. కాబట్టి దాని కోసం మీరందరూ కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. రెండవది 30వ తారీఖున దాని తర్వాత రోజున మన యొక్క ఆశీర్వాదం గ్రామంలో మన యొక్క మొదటి కృతజ్ఞత దివ్య పూజలని సమర్పించబోతున్నారు. కాబట్టి దానికి బ్రదర్ గారు మరియు కుటుంబ సభ్యులు మనందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. 10 గంటలకు దివ్య పూజలని ప్రారంభించబడుతుంది. ఆశీర్వాద గ్రామంలో వీలున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ గొప్పమైనటువంటి వేడుకలో పాల్గొని మరి బ్రదర్ గారి కోసం ప్రత్యేకంగా ఆయన కుటుంబ జీవితంలో చేపట్టబోయేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దేవుడు సమృద్ధిగా జీవించాలని మనందరం కూడా ప్రార్థించాలని వారు మరి కుటుంబం కోరుతుంది. కాబట్టి బ్రదర్ గారి తరఫున అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరి తరఫున ముఖ్యంగా ఆశీర్వాదం గ్రామం తరఫున మీ అందరినీ కూడా ఆ వేడుకకు ఆహ్వానిస్తూ ఉన్నారు. తర్వాత వచ్చే ఆదివారం 1వ తారీఖు ఫిబ్రవరి ఆయన మన విచారణలో ఇక్కడ దివ్య పూజ బలి సమర్పించబోతున్నారు. 1వ తారీఖున ఉదయం 7:30 గంటలకు మరి పాదగానే దివ్య పూజ బలి సమర్పించబోతున్నారు. దానికోసం కూడా మీరందరూ ప్రార్థించాలని సిద్ధపడాలని కోరుతున్నారు. రెండవది
ఈ నెల 31వ తారీఖు నుంచి మన విడుదలకు మాత నవదిన ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి. మనందరికీ తెలిసినటువంటి విషయం. అనేక చోట్ల నుంచి అనేక మంది విడుదలను మార్పులు దర్శించుకొని పొందుతున్నటువంటి మేలు, అదేవిధంగా మన జీవితంలో మనం పొందినటువంటి మేలు కూడా మనందరికీ తెలుసు. మరి ఈ నవదిన ప్రార్థనలో వీటితో పాల్గొనాలని, తర్వాత 9, 10, 11 తేదీలలో జరిగేటటువంటి వేడుకలలో తప్పనిసరిగా కుటుంబ సమేతంగా మరి తల్లిని దర్శించాలని మరి ఇక్కడ మన మేత్రాలు, అదేవిధంగా విడుదల విచారణకర్తలు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. దీనికోసం ప్రార్థించి అదేవిధంగా వేడుకలలో అందరూ కూడా పాల్గొనాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ వాక్కు మాతో వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య వెలుగు మాకు జీవముగా ఉన్నది. ఈ జీవము ఆనందోత్సవములతో నిలుచున్నది. ఈ మహదానందముతో నిత్యము మేము నీ సేవలో తరించినట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడును గాక. సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించు.